ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తుతం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమౌట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మధురంగా నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనము. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకి ఒకసారి ప్రత్యక్షపరచబడిన. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 25:34 వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. యోహాను సువార్త 17:24 వచనం. తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నువ్వు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని, నువ్వు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునుపే నువ్వు నన్ను ప్రేమించితివి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను ప్రాణుల మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలియనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటున్నాను తండ్రి. మా పాపను మీరు బలిగా మా కొరకు రక్తం చెల్లించారు ప్రభావ. అందరిని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.